హాయ్ అండి. ఈరోజు నేను బేగం బజార్లో ఉన్న అజీజ్ ప్లాజాకి వచ్చాను. ఇక్కడ గిఫ్ట్ ఐటమ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ అంట. చూడండి ఎన్ని షాప్స్ ఉన్నాయో. లోపల కూడా చాలా షాప్స్ ఉన్నాయి, బట్ నేను అన్ని వీడియో తీయలే. ఇక్కడ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో స్టార్టింగ్ ఫ్రమ్ 30 నుంచే గిఫ్ట్ ఐటమ్స్ దొరుకుతున్నాయి. నాకు కూడా నా ఫ్రెండ్స్ చెప్పారు. నాలా ఎవరికైనా ఈ ప్లేస్ గురించి తెలియకపోయినా, రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నా, లేదంటే బల్క్లో గిఫ్ట్స్ కొనాలనుకున్నా ఇది బెస్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే బయట షాప్స్కి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళాం. కొన్ని గిఫ్ట్స్ తీసుకుని ఆర్ఫనైజ్లో ఇవ్వాలనుకుంటున్నాం. లిటరల్లీ నాకైతే ఎలాంటి ఐడియా లేదు ఏమిస్తే బెటర్ అని. ఎవరికైనా ఐడియాస్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు డెఫినెట్గా నేను ఇస్తాను. ప్రజెంట్ నాకు కనిపించింది ఏంటంటే ఇచ్చేది బెటర్ ఉండాలి, క్వాలిటీ ఉండాలి, ఇంకా యూస్ఫుల్ ఉండాలి అని చెప్పి నేను స్టేషనరీ చూస్ చేసుకున్నాను. షాపింగ్ చేసేదంతా నేనైనా దీని బిహైండ్ మొత్తం మా చెల్లి ఉంది. మా చెల్లికి రీసెంట్గానే జాబ్ వచ్చింది. తనకి జాబ్ వస్తే ఫస్ట్ శాలరీ మొత్తం ఆర్ఫనైజ్కి ఇవ్వాలనుకుంది. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మై సిస్టర్. ప్లీజ్ తనని బ్లెస్ చేయండి. ఇలాంటివి తన లైఫ్లో చాలా చేయాలని కోరుకుంటున్నా. ఫైనల్లీ మేమైతే ఇవి ఫిక్స్ అయ్యాం. ఫస్టే ఆర్ఫనైజ్కి కాల్ చేసి అడిగాం ఏమిస్తే బెటర్, ఏం లేదు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఏ క్లాస్ వరకు ఉన్నారు అని. వాళ్ళు ఏం చెప్పారంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, ప్యాడ్స్ జామెట్రీస్ ఇస్తే బెటర్ అని చెప్పారు. సో మేము ఇంకా అవే తీసుకున్నాము. అన్నీ ఇలా ప్యాక్ చేసుకుంటున్నా, ఇచ్చేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి. అండ్ ఫైనల్లీ మేము అన్నీ ప్యాక్ చేసేసాము. కౌంట్ చేసుకుంటున్నా లాస్ట్లో కరెక్ట్గా వచ్చినాయా లేవా అని చెప్పి. అన్నీ అయితే సెట్ అయిపోయినాయి. రేపు ఎక్కడికి వెళ్ళామన్నది ఇంకో వీడియో పోస్ట్ చేస్తాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and stay safe. Bye bye.